ఎందుకు అని అంటే ఇప్పుడు ఒకటి ఇరాన్ విక్టోరియస్ అయిందని మనం చెప్పలేం, కానీ ఇరాన్ రెసిస్టెన్స్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు ఇజ్రాయెల్ ఒప్పుకోకపోవచ్చు, కానీ అమెరికన్ మిలిటరీ లీడర్షిప్ తెలిసిపోయింది. ఇంత జరుగుతుంది అనుకోలేదు. వాళ్ళది F-35 పడిపోవటం అంటే ఏమనుకున్నారంటే ఇక ఇప్పుడు ఇవన్నీ వార్లను చేసేది అమెరికా ఏంది, వాళ్ళ ఇన్వెంటరీని వాడుకుంటారు, వాళ్ళ వెపన్స్ టెస్ట్ చేసుకుంటారు. ఇరాక్ను అలానే చేశారు, తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో వచ్చి అలాగనే చేయబోయినరు. ఎక్కడ పోయినా కానీ అవన్నీ యూజ్ చేసుకున్నప్పుడు దాని సుపీరియారిటీ తెలుసుకోవటం, దాని ఇగో మా ఇంత బ్రహ్మాండంగా ఉన్నాయి మా ఆయుధాలు మీరు కొనుక్కోండి అని. ఇక ఎవరికి ఎక్కువ డబ్బు ఉన్నది గల్ఫ్లోనే కదా, సో హాయిగా అమ్ముకుందాం అనుకున్నారు. కానీ అది చూసిన తర్వాత మొదటి నుంచే రెండో వారంలోనే గల్ఫ్ దేశాలకు అర్థమైంది, అమెరికాను నమ్ముకుంటే మేము అనవసరంగా ఏది బాధలు పడ్డాము, అంటే ఇరక్కపోయాం అన్నట్టు. వీళ్ళకన్నా ముందు అనుభవం నాటో దేశాలకు ఉంది. మీరు అన్నది కరెక్టే. ఎందుకనంటే ట్రంప్ సెకండ్ టైం ఎలక్ట్ కాగానే ఇమ్మీడియట్గా అస్త్రాలు ఉపయోగించింది ఆయన శత్రువుల మీద కాదు, మిత్రుల మీద. వాళ్ళంతా ఈవెన్ మొన్న కూడా అన్నట్టుగా దే ఆర్ కవర్డ్స్ అంటే అది ఆ భాష. తర్వాత ఏది మన జపాన్ ప్రైమ్ మినిస్టర్ పక్కన కూర్చొని ముఖం ఎర్రబడిపోయింది అతను అన్న మాటకి ఆ రోజు. మరి అంటే ట్రంప్ అనేది ఇంత ఘోరంగా బిహేవ్ చేస్తాడని